వైసీపీకి సంబంధించి పినిలేలో నేతలు మాట్లాడుతూ చంద్రబాబు గారి దృష్టిలో దళితులు ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఎర్రబుక్ అనే వెర్రి పరిపాలన సాగుతుందని, పల్నాడు జిల్లాలో అటవిక రాజ్యాన్ని తలపిస్తున్నారని, గురిజాలలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ గూండా రాజ్యం నడుపుతున్నారని, దాడి చేసి చంపారంటూ పిన్నెల నుంచి ఫోన్ చేసిన వారిని గ్రామంలో ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సిఐ భాస్కర్ రావుకు న్యాయస్థానాల ద్వారా శిక్ష పడేలా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, దళిత మహిళల మీద దారుణమైన అగత్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం ఏంటంటే సోకాల్డ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకే హీరో కానీ చేస్తున్న పనులన్నీ జీరో అని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే కూడా పట్టించుకునే దాఖలాలకు పోలేదు పెద్ద మనిషి. పిన్నెల్లి గ్రామం నుంచి 300 కుటుంబాలు అంటే దాదాపుగా కొన్ని వందల మంది బయటకు వెళ్ళి జీవించాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇది పోలీసుల చేతగానితనమా, లేకపోతే పాలకూరుకు చెందిన 400 కుటుంబాల గ్రామాన్ని విడిచిపోయి బతుకుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, ఇతరులు పెద్దలు అంతా పాల్గొన్నారు. ఢిల్లీ స్థాయిలో దీన్ని ఎంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని, ఊహించని స్థాయిలో ఢిల్లీలో కూడా దీనిపై వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్న దాడుల గురించి చెబితే ఖచ్చితంగా స్పందిస్తారని కూడా చెప్తున్నారు. ఏదేమైనా చిక్కుల్లో కూటమి పడుతోంది. ఇవన్నీ ఇప్పటికీ కూడా కూటమి బంద్ చేయకపోయినా, ఆపేయకపోయినా, పైనుంచి కీలక ఆదేశాలు గ్రామ స్థాయిలోకి రాకపోయినా ఇవి పెను ముప్పుగా మారుతుంది రాబోయే ఎన్నికల నాటికి. ఇదంతా కూడా చిక్కుముడి తెగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్రోత్సహించే అంశాలు కాదు. రాజకీయం, పార్టీలు, ఇతరితర అంశాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజలను ఊరు బహిష్కరించడం, ప్రజలు మీరు ఈ ఊరిలో ఉంటే చంపేస్తామని ఇంకోవాడు అనడం అనేది పూర్తిగా రాజ్యాంగంలో హక్కులను కాలరాసినట్టే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు కాపాడాల్సిన పోలీసులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్న పోలీసులను శిక్షించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.